ఆవిడ కాదేమో అనుకుంటున్నాను, కానీ ఏమీ తేల్చుకోలేకపోతున్నాను. స్థితి తప్పి జీవితాలు తలకిందలు అవ్వబోతున్నాయి. తెగించి శుభం జరిపిస్తే శంఖాలు ధ్వనిస్తాయి. సంథింగ్ ఇస్ రాంగ్. మొత్తం 3000 లెక్క పెట్టుకో. $3000 సార్? చాలా కష్టపడ్డాను సార్. అంతే, ఎక్కువ మాట్లాడితే ఇది కూడా ఇవ్వను. 1000 రూపాయలే ఇస్తాను. అయ్యో వద్దు సార్. సరే తీసుకో. హరోం హరా. థ్యాంక్ యూ సార్. ఓకే, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు స్వామి. ఆ ఘోర వేషం వేసింది కూడా నువ్వే కదరా? అది నేను. దేవుడు వేషాలు వేస్తూ మోసాలు చేస్తావా? ఆ ఘోర వేషం వేసి వెర్రి కూతులు కూస్తూ దైవాజ్ఞ వాక్కు అంటావా? పద, నీ సంగతి పోలీస్ స్టేషన్ లో తెలుస్తాను. అమ్మా అమ్మా వదిలేండి అమ్మా. ఏదో పేదవాడినమ్మా, పొట్టు కోసం ఏదో పగటి వేషం వేసుకుంటానమ్మా. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. మరి పొద్దున అశుభం అది ఇది అని ఎందుకు వాగావు? డబ్బు కకృతి పడి ఆ రేఖమ్మ గారు చెప్పమంటే చెప్పాను తల్లి. నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించాను అనగానే అసభ్యమైన వీడియో వైరల్ అయింది. ఆడపిల్లవాళ్ళు అన్యాయం అయిపోతారని నువ్వు కోరుకుంటున్నావని, నీ కోరికే ముఖ్యమని సరే అన్నాను. రేఖమ్మ గారా? అవును తల్లి, ఈ ఒక్కసారికి వదిలే అమ్మా. మళ్ళీ అలాంటి తప్పుడు పనులు చేయనమ్మా. ఇంకా ఏమేం చేశావు చెప్పు. ఇంకేం చేయలేదు తల్లి, ఆ ఒక్క తప్పే. పిల్లలు గలవాణి తల్లి, నన్ను వదిలేండి అమ్మా. ఇంకో విషయం తల్లి, ఆ అమ్మా మరో ఆయనతో ఏవో లక్క శుభలేఖలు అనుకోవడం విన్నాను. నా తప్పే లేదు, నన్ను వదిలే తల్లి. నిన్ను వదలను, ఆవిడ్ని వదలను. ఎంత పాపానికి ఒడిగట్టింది! నా మీద కక్షతో నా చెల్లికి శిక్ష వేస్తుందా? చెప్తాను. తల్లినైనా నీకు చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాను. పెళ్ళి అని అనుకున్న దగ్గర నుంచి ఇలా వరుస అపశకునాలు జరుగుతూ ఉంటే ఇంకా ఏ ధైర్యంతో పెళ్లి చేయమంటావు? నా బంగారు తల్లివి కదూ, నా మాట వినమ్మా. ఎవరొకమ్మా ఏంటండి ఇదే? వయసు పిచ్చి నమ్మకంతో పిచ్చి ప్రయత్నాలు చేయటం తప్ప ఆవిడంత నిక్కచ్చిగా ఈ పెళ్లి జరగదు అన్నాక ఎలా జరిపిస్తుందమ్మా? పాపం మిథున వాళ్ళ పరిస్థితి ఏంటో. అమ్మ చేయి పట్టుకొని లాక్కొచ్చింది. నేను ఏ భరోసా ఇవ్వకుండా వచ్చేశాను. మిథున, నాకు బతకాలం లేదు తారక్. అంత మాట అనకు మిథున. నువ్వు మౌనంగా అలా ఉండిపోతే నేను ఏ ఆశతో బతకాలి తారక్? అవును బాబు,
మాకు మరో దారి కనిపించడం లేదు. ఇంత జరిగాక మేమెలా బతకగలం బాబు? ఇక ఈ జన్మకు దీనికి పెళ్లి కాక ఆలోచిస్తూ కుమిలిపోతూ మేము ఎలా బతకగలం బాబు? కాలిపోయింది శుభలేకొక్కటే కాదు బాబు, దీని బతుకు భవిష్యత్తు కూడా. పల్లకిలో ఊరేగిస్తుంటే సంబరపడాల్సిన వాళ్ళం పాడే తోడు చేసుకోవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు బాబు. మూకుమ్మడి ఆత్మహత్య తప్ప మరో గత్యంతరం లేదు బాబు. కన్నీళ్లతో కాలం వెళ్ళదీయడం కన్నా కన్ను మూయడమే మేలనిపిస్తుంది. అంకుల్ ప్లీజ్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నేను మమ్మీతో మాట్లాడి కన్విన్స్ చేస్తాను. కాస్త టైం ఇవ్వండి. టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. కన్విన్స్ అయ్యే క్వశ్చనే లేదు. గుళ్ళో చెప్పిందే ఫైనల్. చాటుగా నా కొడుకుని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీ కూతుర్ని అంటగట్టాలని చూడకండి. ఇలాంటి చాటుమాటు ఫోన్ కాల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టండి. ప్రాణం మీద తీపి ఉంటే బతకండి, లేకపోతే చావండి. మామ్, ఏంటి మామ మాటలు? ఫోన్ చేసింది వాళ్ళు కాదు, నేను. ఎవరు చేసిన మాటలు అనవసరం. వద్దు అనుకున్న తర్వాత ఇంకా ఎందుకురా ఆశలు పెంచడం? పరిస్థితి అర్థం చేసుకోకుండా అంత నిర్దయగా మాట్లాడితే వాళ్ళు ఏమైపోతారో ఆలోచించావా? ఎవరు ఏవైపోయినా నాకు అనవసరం. నాకు నువ్వే ప్రపంచంరా. నీ ఒక్కడితోనే బంధం. నేనే మనసు లేని మనిషిని. వేరే ఏది ఉండదురా. నీ పెళ్లి ఘనంగా జరిపించాలని ఆశపడ్డాను, కానీ జరిగిన సంఘటనలు నన్ను కలిచివేశాయిరా. కలవర పెడుతున్నాయి. నీకు చిన్న ఇబ్బంది కలిగినా భరించలేని బలహీనమైన తల్లినిరా నేను. ఈ అమ్మ మీద నీకు ప్రేముంటే, నేనంటే ఇష్టముంటే మిథునతో పెళ్లి తలవద్దు. వాళ్ల గురించి ఆలోచించొద్దు. తనే కావాలనుకుంటే నువ్వు నన్ను మర్చిపోవాల్సి వస్తుంది. ఇది బెదిరింపు కాదురా. కీడుకి భయపడుతున్నా ఈ తల్లి ఆవేదన. ఒకవేళ నువ్వు కాదనిపోతే నా మీద ఒట్టే. పోతే పోయిందిలే తల్లి అని ముస్తాబై పెళ్లిపీటలెక్కుతావో, నా ముందు నడిచి తల్లి రుణం తీర్చుకుంటావో నీ ఇష్టం.
తెగించి శుభం జరిపిస్తే శంఖాలు ధ్వనిస్తాయి. మరి ఆయనతో ఏవో లక్క శుభలేఖలను విన్నాను. అన్నింటి వెనకాల ఆ రేఖాదేవి హస్తమే ఉంది. అందులో ఏ అనుమానమూ లేదు. ఛ, ఎంత కపట నాటకం! నవ్వుతూనే జీవితాలు నాశనం చేసే పథకాలు పన్నింది. మూలం తెలిసిన తర్వాత మౌనం మంచిది కాదు. ప్రతిచర్య లేకపోతే మిథున జీవితం ఏమైపోతుంది? భవిష్యత్తు లేదని అర్ధాంతరంగా ఏదైనా అఘాత్యం చేసుకుంటే అలా జరగడానికి వీల్లేదు. వెంటనే ఆవిడ నిజ స్వరూపం తారక్ గారి ముందే బయట పెట్టాలి. అతని కళ్ళు తెరిపించి నా మీదున పెళ్లి జరిపించాలి. స్వామి, దారి చూపించిన నువ్వే నాకు ధైర్యంగా తోడు నిలువు స్వామి. ఇక ఈ జన్మలో తారక్ నా మాట మీరడు, ఆ మిథునని తలుచుకోడు. రేఖాదేవి! ఈ టైంలో నా ఇంటికొచ్చి నన్నే పేరు పెట్టి పిలవడానికి ఎంత ధైర్యమే నీకు? తన మన భేదం లేకుండా తప్పు మీద తప్పు చేసినా నువ్వే ధైర్యంగా ఉన్నప్పుడు నిజాయితీగా నిన్ను నిలదీయడానికి వచ్చినా నాకు ధైర్యం ఉండదా? తప్ప ఎస్, ఒక్క తప్పు కాదు, శిశుపాలుడిలాగా వరస తప్పులు చేశావు. నీ నిజ స్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. ఆహా, అలాగా? ఏం తప్పులు చేశానే? నీకేం తెలుసు చెప్తావా? నీ పసుపు కొమ్ముల ఎత్తు తెలుసు, రాటగుంజ నాటకము తెలుసు, గాజు పెంకు కథ కూడా తెలుసు. అలాగా? పుక్కిటి పురాణము తెలుసు, అల్లిన కథ తెలుసు, అరుస్తున్న కేకలు తెలుసు. అంతేగా? ఇదే నీ నిజస్వరూపం అనగానే బెదిరిపోతాననుకున్నావా? నా విశ్వరూపం గురించి నీకింకా తెలీదు. తెలిస్తే గుండాగి చచ్చేదానివి. నీలాంటి తోతు పిట్టల్ని చాలా చూశానే. ఇది రోడ్డు కాదు, అడ్డమైన వాళ్ళకి బెదిరి సారీ చెప్పటానికి. ఇది నా ఇల్లు. నిన్ను పీసులు పీసులుగా చేసి ఫింగర్ చిప్స్గా చేస్తాను. హ, పోవే బయటికి. వెళ్లేదాన్ని అయితే అసలు వచ్చేదాన్నే కాదు. ఇది నా చెల్లెలి జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. ప్రశ్నలేంటి? సమాధానం ఏం కావాలి? అసలెందుకు ఇవన్నీ చేశావు? ఏంటి? గుంజలు, గాజు పెంకులు, పసుపు కొమ్ముల గురించా? హ, నువ్వన్నావే నీ చెల్లెలు నా కోడలు కావటం ఇష్టం లేక చేశాను. చాలా? ఏం చేస్తావి? తెలిసినా ఏం చేయగలవు? తల తీసి ముల్లేస్తావా? ఉరేసుకొని ఊగులాడతావా? తల తీయడం కాదు, తల దించుకునేలా చేస్తాను. దోషిగా నిలబెట్టి విలువలు పోయేలా చేస్తాను. పాపం తెలుసుకుని కుమిలిపోయేలా చేస్తాను.
నా చెల్లెలంటే ఇష్టం లేనప్పుడు నా దగ్గర మాట ఎందుకు తీసుకున్నావు? పెళ్లి చేస్తానని వాగ్దానం ఎందుకు చేశావు? చేస్తానే, ఎన్ని వాగ్దానాలైనా చేస్తాను. నేను గెలవటానికి ఏవైనా చేస్తాను. నువ్వు చేసుకుపోతే నేనేం చేతులు ముడుచుకొని కూర్చోను. నా చెల్లి కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. తెగింపు దాకా వస్తే నువ్వు నన్ను తట్టుకోలేవు. నీ బెదిరింపులకి ఉడత ఊపులకి నేను తడిచేదాన్ని కాదే. మోసాన్ని నేను సహించేదాన్ని కాదు. హే, మోసమేంటి మోసం? పులి నమ్మి ఆవు తిరిగి రావచ్చు. జాలి తలిచి వదిలేయటానికి నేను కథలో పులిని కాదు, కాగితం పువ్వుని. అంతకన్నా కాను. ఆ పులి కన్నా ప్రమాదమైన దాన్ని. వేటకు వెనకడుగు వేసేదాన్ని నేను కాదు. నా చెల్లెలికి న్యాయం జరిగే వరకు వదిలేదాన్నే కాదు. అబ్బబ్బబ్బబ్బా, చెల్లెలు 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 ఏంటి నీ సోది? నీ పొగరు తెలిసిన దాన్ని, నీతో కలిసి బతికిన దాన్ని నా కోడలిగా ఎలా చేసుకుంటానే? చేసుకొని తీరాలి. బెదిరిస్తున్నావా? ఖచ్చితంగా బెదిరిస్తాను. నా చెల్లెలి విషయంలో ఎంతకైనా తెగిస్తాను. నువ్వు తెగిస్తే నా కొడుకుతోనే నీ చెల్లెలి మొహం మీద థూ అనిపిస్తానే. మొత్తం మీ కుటుంబం ఉరేసుకొని చచ్చేలా చేస్తానే. అంతేకాని నా కొడుక్కి నీ చెల్లెలికి పెళ్లి జరగనివ్వను. ఎలా జరగనివ్వవో నేను చూస్తాను. ఏ కొడుకుతో తూ అనిపిస్తాను అన్నావో అతనితోనే నిన్ను చీకొట్టిస్తాను. నీ గురించి నిజాలు చెప్పి అతని కళ్ళు తెరిపించి నీ కళ్ళ ముందే మిథున మెడలో తాళి కట్టిస్తాను. హే, నన్ను చీకొట్టించడానికి ఏం సాక్ష్యాలున్నాయే? సాక్ష్యం అంటున్నావంటే నీకు ఆత్మసాక్షి లేదా? అంతరాత్మ లేదా? ఆ సాక్ష్యాలు చెల్లవు. నీ మాటలు ఎవ్వరూ నమ్మరు. నమ్మిస్తాను. ఇప్పుడు నమ్ముతారా? సాక్ష్యం లేదని ఇప్పటిదాకా చెలరేగిపోయావుగా, ఇప్పుడు మాట్లాడు. షివరింగ్ మొదలైంది కదూ? వెన్నపూస వెంట చలి మొదలైంది కదూ? ట్విస్ట్ ఏంటో తెలుసా? మీ లక్క పత్రికల ప్లాను నాకు తెలిసిపోయింది. శాంపిల్స్ కూడా ఉన్నాయి, చూపించమంటావా? వీడు నోరు తెరిస్తే నువ్వు నరాలు కోసుకోవాల్సి వస్తుంది. మీ ఇంట్లో మీ వాళ్ళ ముందే అవమానాల పాలై తల దించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నీ కొడుకు దృష్టిలో మందరగానో శూర్పనక్కగానో సూర్యకాంతంలాగానో నిలబడాల్సి వస్తుంది. వీడి సాక్ష్యం నమ్ముతారా? పగటి వేషగాడు వీడు. వీడి మాటలు చెప్పే కదా నువ్వు అందర్నీ భయపెట్టింది. ఇంతలా బుక్కయ్యాక కూడా దబాయించాలనో బుకాయించాలనో చూడకు. ఇంకా గ్యాప్ ఇస్తే గ్యాంబ్లింగ్ చేస్తావు, టైం ఇస్తే సాక్ష్యాలు మారుస్తావు. తారక్ గారు, అమ్మమ్మ గారు, అంకుల్ గారు, లేఖ ఆంటీ, తారక్ గారు. ఈ టైంలో వైష్ణవి గారు పిలుస్తున్నారేంటి? మిథున వాళ్ళు ఏమైనా చేసుకున్నారా?
అంతా వస్తున్నారు. మిథున తారక్ల పెళ్లి జరిపిస్తాను అని నువ్వు ఒప్పుకోవాలి. అహంకారానికి పోయి తల అడ్డంగా ఊపితే వీడు నోరు విప్పుతాడు. నీ క్యారెక్టర్ ఫినిష్. మర్యాద దక్కాలి అనుకుంటే నేను అన్నదానికల్లా తల నిలువుగా ఊపుతూ ఉండాలి. నీ తల ఊపే నీ తలరాతని మారుస్తుంది. నా వాయిస్ మారిందో నీ లైఫ్ మారిపోతుంది. ఏమైంది వైష్ణవి గారు? ఇంత రాత్రి వేళొచ్చారు? అంతా ఓకే కదా? అత్తయ్య గారే రమ్మని ఫోన్ చేశారు.